వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వివాదం నేపథ్యంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దీంతో ఏకంగా తోపుదుర్తి డిఫెన్స్ లో పడ్డట్టు కనిపిస్తోంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అద్దెకు ఉన్న ఇంటిని మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కొనుగోలు చేశారు. ఒకప్పుడు చెప్పుల షాపులో పనిచేసిన నీకు కోట్ల విలువ చేసే ఆస్తులు ఎలా వచ్చాయి అంటూనే నీకు 4 పదవులు అంటూ ఎంఎస్ రాజుపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏకంగా ఎంఎస్ రాజు వర్సెస్ తోపుదుర్తి అన్నట్లుగా సీన్ మారిపోయింది. ఎంఎస్ రాజు 3 నెలల్లో ఎమ్మెల్యే అయిన 3 నెలలకి 7 కోట్ల విల్లా కొన్నాడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను ఉన్నటువంటి ఈ నివాసం నా సొంతం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇలా అసత్యపు ఆరోపణలు చేస్తూ నా కులాన్ని కించపరిచే విధంగా నన్ను చెప్పుల షాపులో పనిచేసేటువంటి వ్యక్తి ఈ స్థాయికి వచ్చాడని మాట్లాడుతుంది. 2008లో సంగకిల్లో సందేశ్ ఫుట్వేర్ అని నా కుమారుడి పేరు మీద నా తమ్ముడికి ఒక ఫుట్వేర్ షాప్ పెట్టడం జరిగింది. ఏం నేరమా? తప్ప. దీనికి చెప్పుల షాపులో పనిచేసేవాడు అని చెప్పేసి నన్ను సమాజంలో హేళనగా మాట్లాడే విధంగా, నా కులాన్ని కించపరిచి మాట్లాడే విధంగా మాట్లాడితే, ఏ అహంకారంతో అయితే ప్రకాష్ రెడ్డి మాట్లాడాడో నేను ఆత్మగౌరవంతో మాట్లాడా. అంటే నీకు నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడితే మౌనంగా భరించాలనా? దీంతో తనపై అవహేళనగా అహంకారపూరితంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడన్న ఆగ్రహం ఎంఎస్ రాజులో కట్టలు తెంచుకుంది. ఫలితంగా ఆయనకు ప్రతి సవాల్ విసిరారు. చివరకు ప్రకాష్ రెడ్డి అద్దెకు ఉన్న ఇంటిని ఎంఎస్ రాజు కొనుగోలు చేశారు. ప్రకాష్ రెడ్డి అద్దెకు ఉన్న ఇంటికి సరిగ్గా అద్దె కూడా చెల్లించలేదని, ఆ ఇంటిని తాను కొనుగోలు చేసి ఆ ఇంటి యజమానులకు తోపుదుర్తి కుటుంబం నుంచి విముక్తి కల్పించానంటూ ఎంఎస్ రాజు వెల్లడించారు. ఒకప్పుడు ఎన్నికల కోసం ఇంటిని కూడా అమ్ముకున్నానంటూ ప్రకాష్ రెడ్డి అనేక మంది సొంత సామాజిక వర్గం వద్ద సానుభూతి పొంది నేడు 100 కోట్లు సంపాదించాడని ఎంఎస్ రాజు ఆరోపించారు. రెడ్ల గురించి మాట్లాడుతా ఉన్నాడు. నీ నియోజకవర్గంలో నీకు పనిచేసి ఆస్తులు పోగొట్టుకున్నటువంటి రెడ్ల సంఖ్య ఎంత? అప్పుల పాలైనటువంటి రెడ్ల సంఖ్య ఎంత? ఎంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నీ ప్రభుత్వంలో నిన్ను నమ్మి పనిచేస్తే? ఎంతమందికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది రెడ్లకి? కేవలం రెడ్డి సామాజిక వర్గానికే. పెరాలసిస్ ఎంతమందికి అటాక్ అయింది? నీకోసం ఆస్తులు పోగొట్టుకొని అప్పులు చేసి అప్పుల పాలై కుటుంబంలో మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నటువంటి రెడ్ల సంఖ్య ఎంత? పరామర్శించావా ఏ రోజన్నా? మాట్లాడేకి నైతికత ఉందా నీకు? 2019కి ముందు ఇల్లు అమ్ముకొని పోటీ చేస్తానని చెప్పి మొసలి కన్నీరు గార్చి రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద రెడ్డి దగ్గర నుంచి ధనిక రెడ్డి వరకు నీకు ఆర్థికంగా సపోర్ట్ చేశారు. ఏం చేసినావు గెలిచిన తర్వాత నువ్వు? అయినా తాను అద్దెకున్న ఇంటికి డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం వల్లనే తాను ఆ ఇంటిని కొనుగోలు చేశానన్నారు. ఇక నుంచి ప్రకాష్ రెడ్డిని అద్దె కూడా అడగనని, ఆయనకు రెడ్డి పౌరుషం ఉంటే ఆయన ఆ ఇంటిలో ఉంటాడో వెళ్తాడో ఆయనకే వదిలేస్తానన్నారు. మొత్తానికి ఎంఎస్ రాజు ప్రకాష్ రెడ్డి అద్దెకున్న ఇంటిని కొనుగోలు చేసి ఆయనకు షాక్ ఇచ్చారనే చెప్పాలి. నువ్వు నిజంగా ఇంకో విషయం మర్చిపోయినా, నువ్వు ఏదైతే ఇల్లు తీసుకున్నావో, నువ్వు ఏదైతే ఇంట్లో 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి వాళ్ళని హింస పెడతాడావో, ఆ కురవ సోదరుడికి విముక్తి కల్పించా. నువ్వు నా ఆస్తుల కోసం ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరం లే. నువ్వు ఉన్నటువంటి నివాసాన్ని కొనుగోలు చేశా. నేను మాదిగని, నాకు మానవత్వం ఉంది, నిన్ను ఇల్లు ఖాళీ చేయి అని నేను అడగను. నేను ఖాళీ చేయని అడగను. 15 రోజుల్లో రిజిస్ట్రేషను. నిన్ను ఖాళీ చేయమని అడగను. నేను మాదిగని, నాకు మానవత్వం ఉంది. నీకు రెడ్డి పౌరుషం ఉందో లేదో నాకు తెలీదు, భవిష్యత్ రోజుల్లో తెలుస్తుంది.